హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంక్రాంతికి చక్కగా సంబరాలు చేసుకొని ఆనందంగా గడపాలని, అందరి జీవితంలో కూడా సంక్రాంతి కాంతి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కాలభైరవుని ప్రార్థిస్తున్నాను. ముందుగా మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. మీరందరూ ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేసి మంచిని పంచండి. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన శక్తిపీఠంలో జరిగేటువంటి కార్యక్రమం మీకు వివరిస్తాను. జనవరి 18 ఆదివారం పుష్య అమావాస్య, అంటే మౌని అమావాస్య అంటారు. ఆ రోజు అత్యంత విశేషమైనటువంటి రోజు. అందరూ ఎటువంటి కర్మనైనా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య. అటువంటి అమావాస్య నాడు మనం ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. ఈ హోమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా పాల్గొన్నట్లయితే వారందరికీ రుణబాధలున్నా, శత్రుబాధలున్నా, లేదా జ్ఞానానికి సంబంధించి అంటే విద్యకు సంబంధించి బిడ్డలకి ఇబ్బందులున్నా అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, పరోక్షంగా పాల్గొనవచ్చు. అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ యొక్క గోత్రనామాల వీడియోని పంపిస్తున్నాం. ప్రసాదాలకు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ క్రింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అమావాస్య అని మీరు టైప్ చేసి పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే, ఈ జనవరి 19 నుంచి 27 వరకు రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు జరుగుతాయి. ఈ గుప్త నవరాత్రుల కాలంలో మనం ఇక్కడ మన దేవాలయంలో రాజశ్యామలాదేవిని ప్రతిష్ఠ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే. ఈ రాజశ్యామలాదేవిని ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. అలాగే ప్రతినిత్యం కూడా హోమం కూడా అమ్మవారిది ఉంటుంది. ఈ హోమంలో కూడా ఎవరైనా ఈ నవరాత్రులు కూడా పాల్గొనవచ్చు. పాల్గొనేవారు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగానే సరే పాల్గొన్న విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. వీరు కూడా గుప్త నవరాత్రులు లేదంటే రాజశ్యామలాదేవి అని టైప్ చేసి మనకి ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే దీని తాలూకు వివరాలు కూడా తెలియచేయబడతాయి. మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే మూలా నక్షత్రం ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ నవరాత్రుల్లోనే ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం అంతా. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి జనవరి 16 నుంచి 31 వరకు ఈ తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం. ఉద్యోగం కానీ లేదంటే ఆర్థికపరమైన విషయాల్లో కానీ వ్యాపారంలో కానీ ఎలా ఉంటాయో, విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏదైనా ఈ తులారాశి వారికి ఒక విధంగా బాగానే ఉంది. కాకపోతే ఏమిటంటే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచించటం, మనస్సును పాడు చేసుకోవటం ఇలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే కాస్త ప్రాక్టికల్గా ఉండాలి. మీరు ఎంతైతే ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు సాధ్యం, ఇది ఎంతవరకు అసాధ్యం ఇలా ఆలోచించాలి తప్ప ప్రతిదాన్ని అతిగా భూతత్వంలో చూడటం కూడా అంత మంచిది కాదు. అలాగే ఏదైనా ఒక భయం అనేది ఉందనుకోండి, ఏదైనా ఒక పని పట్ల కానీ మరొక విషయంలో కానీ ఆ భయాలన్నీ పక్కన పెట్టేసేయండి. ఇది జరగదేమో అనేటువంటి ఆ యూనివర్స్కి అలాంటి నెగిటివ్ సంకేతాన్ని ఇవ్వమాకండి. అలాగే సడన్గా డెసిషన్స్ తీసుకోవటం, ఆ డెసిషన్స్ వలన కొన్ని ఇబ్బందులు కూడా రావటం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక విషయం గురించి మీరు కొన్ని నిజాలు తెలుసుకోకుండా కూడా నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటుంది. ఆర్థికంగా అయితే సాధారణంగా ఉంది.
సాధ్యమైనంత వరకు ఖర్చులను నియంత్రించాల్సినటువంటి పరిస్థితులు. అలాగే ఏదైనా ఒక సేవింగ్ చేయాలనేటువంటి ఆలోచన అయితే రావటం మంచిదని చెప్పాలి. ఇక ఎవరినైనా నమ్మి మీ వ్యక్తిగత విషయాలను చెప్పారనుకోండి, వారే మీకు ఒక శత్రువుగా తయారవుతారు. మీ రహస్యాలను మీతోనే ఉంచండి, అది చాలా మంచిది. ఇక నూతన స్త్రీల పరిచయాలు మాత్రం కొంత ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు కూడా చిన్నపాటి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వారితో కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకోవటం చాలా మంచిది. ఇక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మోసం చేయటానికి అంటే మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేయటానికి చాలామంది ఈ రోజుల్లో తయారవుతున్నారు, జాగ్రత్త. అలాగే జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి విభేదాలు కనిపిస్తున్నాయి. కాస్త ఓర్పుతో వ్యవహరించినట్లయితే అవి మీకు మీరే సాల్వ్ చేసుకోవచ్చు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేయాలి అనుకుంటే ముందుకు వెళ్తాయి. అలాగే ఇంట్లో ఏదైనా రిపేర్ వర్క్స్ కూడా మీరు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక రుణభారం తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయటం, అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోగలగటం చేస్తారు. కోర్టు సమస్యలు ఏదైనా ఉంటే మాత్రం అలాంటి వారు కాస్త ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఎంత మెతగ్గా ఉంటే, ఎంత నెమ్మదిగా ఉంటే ఎదటాలు మీ నెత్తి మీదకి ఎక్కిపోతూ ఉంటారు. కొంత జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి అవకాశాలు అయితే క్రమంగా మెరుగుపడటం జరుగుతుంది. ఆలస్యమైన సాధించేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే కొన్ని పార్టీ సమస్యలు కూడా మీ మీద భారం మోపటం అవన్నీ మీరు నెరవేర్చాల్సినటువంటి పరిస్థితులు. అలాగే ఏదైనా అవకాశాలన్నీ సరిగ్గా ఉపయోగించుకుంటే ముందు మీ పార్టీలో మంచి స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులకైతే పర్వాలేదు. ఏదైనా ఒక పని ఉందనుకోండి, అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కాకపోతే మీకు దక్కాల్సినటువంటి గౌరవం, క్రెడిట్ పక్కాలకి దక్కటం కాస్త బాధాకరమైన విషయం. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా లాజికల్గా వ్యవహరించాలి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు, బాగానే ఉంది. కొన్ని విషయాల్లో అతిగా ఆలోచించడం వల్ల కూడా కొన్ని ఆలస్యం అవటం, దీనివలన స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంది. అగ్రిమెంట్లో మీరు పెట్టుకున్న కండిషన్స్ మాత్రం వాటి మీదే కొంత అభిప్రాయ భేదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. షేర్ మార్కెట్ దూరంగా ఉంటే మంచిది. చిరు వ్యాపారస్తులకైతే కొద్దిగా శ్రమ పడితే మంచి లాభాలు అయితే వస్తాయి. కళారంగం వారికి, సినీ, టీవీ, స్టేజ్ ఆర్టిస్టులందరికీ కూడా అవకాశాల విషయంలో ఏది ఎంచుకోవాలో స్పష్టత అనేది ఉండాలి. అవకాశాలు రావడం వస్తాయి, దీనివలన కూడా కొంత డబ్బు అయితే లాస్ అయ్యేటువంటి సూచనలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకైతే కొద్దిగా చదువు విషయంలో కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏ సబ్జెక్టు అంటే ముందు వేసుకుంటారు పుస్తకాలన్నీ, ఏ సబ్జెక్ట్ తీయాలా, ఆ సబ్జెక్ట్ తీయాలన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఒక ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళండి. అర్థం కాక కూడా ఇబ్బందులు పడతారు కొన్ని సందర్భాల్లో. మీ యొక్క టీచర్స్ యొక్క సలహాలు తీసుకుంటే బాగుంటుంది. ఆరోగ్యం గురించి అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి టెన్షన్స్ కానీ, స్ట్రెస్ కారణంగా కొద్దిగా మహిళలకైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా ఉంటుంది. అలాగే గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమికులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. మరి లక్కీ డేట్స్ 16, 24, 25, 26. కొద్దిగా నిదానంగా ఉండాల్సిన తేదీలు 19, 21, 29, 30. మరి ఈ తులారాశి వారికి మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రునికి శుక్రగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు పఠించండి, బాగుంటుంది. మరి అవకాశం ఉంటే మన హోమంలో పరోక్షంగానైనా పాల్గొంటే ఈ మీకు ఎన్ని మంచి రోజులు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్.
దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.